యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము, కృప ఏమి చేస్తుంది? వాట్ డస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ డూ? నేటి వాగ్దానము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:16. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:16. హెబ్రీలకు రాసిన పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి నిత్యము నీ కనికరము నీ కటాక్షము మా అందరి జీవితాల్లో నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్య, నీ కృపాక్షములు ఎంతవరకు మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి నీ సహాయము నిత్యము మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనా విన్నపములు యేసు ప్రభు నామములో సమయంలో సమర్పించడానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమైన జీవము గల వాక్కును ఆశీర్వాదమును పొందుకోవటానికి సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యములకు విధేయత చూపించేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మను నీవే మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో ఈ స్థలం నుండి మా జీవితాలని పారదోతబడి బంధిస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు వెలుగు కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు శక్తిగల నామములో సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము, కృప ఏమి చేస్తుంది? విశ్వాసుల జీవితాలలో కృప ఏమి చేస్తుంది? ఆలోచన చేయండి. మానవులందరిపైన కూడా దేవుని యొక్క కృప ఉన్నది. అందరిపైన. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 45వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5:45. మాథ్యూ 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆలోచన చేయండి. కృప మానవులందరిపైన ఉన్నది. ఇది సహజమైనటువంటి కృప. అన్యులందరిపైన, మానవులందరిపైన సూర్యుడిని, సూర్యరశ్మి, సూర్యకాంతి, వెలుగు, చీకటి, వర్షము, మానవులందరిపైన కూడా దేవుని యొక్క కృప ఉన్నది. అయితే ప్రత్యేకమైనటువంటి కృప విశ్వాసులు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అదే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో ఆ కృపను మనం పొందుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 1:17. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. యేసు ప్రభువులో కృప ఉన్నది. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు, దేవుడు, దేవుని కుమారుడు. తండ్రి మానవులందరినీ కూడా ప్రేమించారు. ఏ మానవుడు కూడా నశించిపోకూడదు. ఏ మానవుడు కూడా నరకం వెళ్ళకూడదు. మానవుడిని నరకము నుండి తప్పించింది యేసయ్య కృప. నిత్య నరకాగ్ని నుండి తప్పించింది యేసు ప్రభువు వారి యొక్క కృప. యేసు ప్రభువు వారి యొక్క మరణము, యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ రక్తము మానవ జాతిని తండ్రితో సమాధానపరిచింది, తండ్రితో ఐక్యపరిచింది, తండ్రి ఇంటికి పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని చూపింది. అదే కృప. కృపలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే,
కృప ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తులో కృప ఉన్నది. ఆయనే కృప గల దేవుడు. కీర్తన 84:11 వచనంలో ఒక సత్యాన్ని చూస్తాం. సామ్స్ 84:11. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన కృపగల దేవుడు, కనికరము గల దేవుడు, జాలిగల దేవుడు. ఆయన నిత్యము కూడా తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క దయను, తన కటాక్షాన్ని, తన కరుణను చూపిస్తూ ఉన్నాడు. కీర్తన 86:15 వచనంలో కూడా మరొక సత్యాన్ని చూస్తాం. సామ్స్ 86:15. కీర్తన 86:15. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఆయనలో సత్యము ఉన్నది, ఆయనలో కృప ఉన్నది, ఆయనలో కరుణ ఉన్నది, కనికరము ఉన్నది. ప్రియమైనటువంటి సంగమ, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి స్థలమే కృపా సింహాసనము, థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన ఉన్నటువంటి స్థలము. అందుకే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:16లో, హీబ్రూస్ చాప్టర్ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప ఉన్న స్థలానికి, ఆ సింహాసనము దగ్గరికి మనం ధైర్యంతో చేరగలుగుతాం. కారణం ఏమిటి అంటే, కృప మనల్ని తీసుకొని వెళుతుంది. కృప మనల్ని ఆ దేవుని యొక్క సన్నిధికి, తండ్రి సన్నిధిలో మనల్ని ఉంచుతుంది. ప్రియమైనటువంటి సంగమ, కృపను మనం కొనలేం. అది ఉచితంగా మనం పొందుకున్నటువంటి ఒక వరం. తండ్రి ప్రేమ ఒక వరం, యేసయ్య కృప వరం, రక్షణ వరం, పరిశుద్ధాత్మ ఒక వరం. వీటిని మనం కొనలేం. ఇవి తండ్రి తన యొక్క ప్రేమ ద్వారా, తన కనికరము ద్వారా ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదాలు. ప్రియమైనటువంటి సంగమ, అదే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. కృప అంటే ఏమిటి అంటే, యోగ్యత లేని మనిషికి నిత్య జీవము, క్షమాపణ, రక్షణ కలుగచేసింది కృప. యోగ్యత లేదు మానవుడికి, కానీ కృప ద్వారా మనము రక్షణ పొందుకోగలుగుతున్నాం. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ గ్రేస్. కృప అంటే ఏమిటి అంటే, యోగ్యత లేని, అర్హత లేని మానవుడికి కృప ద్వారా రక్షణ కలిగి, రక్షకుడైన యేసయ్య ద్వారా పరలోకము చేరటానికి ఆశీర్వాదాన్ని కలుగజేసింది. ఇది కృప ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు. కృప ద్వారా మనము పాప క్షమాపణ పొందుకున్నాం. కృప ద్వారా మనము పరిశుద్ధతను పొందుకున్నాం. మనకు లేనిది, మానవుడు పుట్టుకతోనే పాపి. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి పత్రికల్లో, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం. John's first letter, chapter 1:7. The blood of Jesus cleanses us from all sins. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేయును. మానవుడు ఈ లోకములో పాపములో పడిపోయినటువంటి మానవుడిని వెదికి యేసయ్య తన కృప ద్వారా రక్షించి, యేసయ్య తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కాచి, తన పరిశుద్ధ రక్తము ద్వారా మానవ జాతికి పరిశుద్ధతను, విమోచనను కలుగు చేసి ఉన్నారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమన్ చాప్టర్ 5:8-9. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు.
ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనకి సమాధానం కలిగి ఉన్నది. ఎవరి ద్వారా? యేసు ప్రభువుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా సమాధానపరిచింది యేసయ్య రక్తము. ప్రియమైనటువంటి సంఘమా, కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాసినటువంటి పత్రిక కొలసీ సంఘానికి మొదటి అధ్యాయంలో 19-20 వచనం. పాల్స్ లెటర్ టు కొలసియన్స్ చాప్టర్ 1 verse 19 and 20. 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఇది తండ్రి యొక్క ఇష్టం, తండ్రి యొక్క ప్రణాళిక. మానవుడు తండ్రి ఇంటిలోకి రావాలి. ఏ విధంగా వెళ్ళగలుగుతాడు? మానవుడు తన స్వశక్తితో తన క్రియలతో తండ్రి ఇంటికి వెళ్ళలేడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని తండ్రి పంపించారు. ఆ యేసయ్య తన స్వరక్తాన్ని శిలువలో మానవ జాతి కొరకు పాప క్షమాపణ కొరకు చిందించడం ద్వారా మీరు నేను పొందవలసిన శిక్షను యేసయ్య శిలువలో భరించి మనం పొందవలసిన శిక్షను కొట్టివేసి శిక్ష నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించి విమోచించి రక్షణ అనుగ్రహించారు యేసయ్య. కాబట్టి ఈరోజు మనం ధైర్యముతో ఆయన సన్నిధిలోకి చేరవాలి. ఎలా చేరగలుగుతామంటే కృప ద్వారా, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా. కృప ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ప్రియమైనటువంటి సంఘమా, పాప క్షమాపణ మనం పొందుకుంటున్నాం. మన పాపాలకు క్షమాపణ పొందుకుంటున్నాం. ఆలోచన చేయండి. మనము చేసినటువంటి పాపాలు, పుట్టుకతోనే మానవుడు పాపి. పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. పాపం చేసిన ప్రతి మానవుడు దేవుని యొక్క ప్రేమను, సన్నిధిని, రక్షణను, నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు. అయితే కృప ద్వారా మనము రక్షణ పొందుకుంటున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నటువంటి సత్యం 2వ అధ్యాయం 8-10 వచనాలు. పాల్స్ లెటర్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 8-10. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగానే దేవుడు నిర్ణయించారు, నీవు నేను రక్షణ పొందాలి అని. రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరం. కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందుకుంటున్నాం. ప్రియమైనటువంటి సంఘమా, కృప మనల్ని క్షమిస్తుంది. కృప మనల్ని దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొని వెళుతుంది. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కృప ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. నిరంతరము జీవించేటువంటి ధన్యతను మనము కలిగి ఉంటున్నాం. యోహాను రాసినటువంటి, అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 3 verse 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు.
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ప్రియమైనటువంటి సంగమా, నిత్య జీవాన్ని పొందుకునే ధన్యతను మనం కలిగి ఉన్నాం కృప ద్వారా. కృప మన జీవితాల్లో నిరంతరము కూడా విస్తరింప చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఎందుకు అంటే కృపగల దేవుడు యేసయ్య రెండవసారి లోకంలోకి రాబోతున్నారు కాబట్టి రాబోయే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా కృపను అనుభవించాలి. కృప నుండి కృపలో మనం ఎదగాలి. విశ్వాసం నుండి విశ్వాసములో ఎదగాలి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీ సంఘానికి 5వ అధ్యాయం 20-21 వచనం. పాల్స్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 5 verse 20 and 21. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి కలుగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసు ప్రభుల వారిలో పాపము లేదు. పాపము లేని ప్రభువైన యేసు సిలువలో భరించారు, శిక్షను భరించారు. ఎవరి పక్షాన? మన పక్షాన. మనం దేవునితో సమాధాన పడాలి కాబట్టి ఆయన మన కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ప్రియమైనటువంటి సంగమా, రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనం. పాల్స్ లెటర్ టు రోమన్స్ చాప్టర్ 3 verse 23. ఏ భేదమును లేదు, అందరూను పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. అందరూ కూడా దేవుని మహిమను పొందలేకపోతున్నారు పాపం చేసిన కారణాన. అందుకే కృప మనకి సహాయం దయచేస్తుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనం. రోమన్స్ చాప్టర్ 6 verse 23. రోమిలకు రాసిన పత్రిక 6:23. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కృప ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. కృప ద్వారా మనం అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. మనం కష్టపడకుండా ఉచితంగా కృపను పొందుకుంటున్నాం, తండ్రి ప్రేమను పొందుకుంటున్నాం, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకుంటున్నాం, నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. నిరంతరము ఆయన నివసించేటువంటి స్థలములో ఉండటానికి మనకి సామర్థ్యాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. కృప మనకి ఏం చేస్తుంది అంటే మన బలహీనతల్లో మనకి బలాన్ని దయచేస్తుంది, సామర్థ్యాన్ని దయచేస్తుంది. ఒకసారి పౌలు గారు ప్రార్థన చేశారు. అపోస్తలుడైన పౌలు గారు, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నన్ను తొలగించు, ఈ కష్టం నుండి ఈ బాధ నుండి తొలగించు అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు తండ్రి సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమిటి అంటే 7వ వచనం నుంచి చదువుతున్నాను, verse 7 onwards. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగుగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను
హింసలలోను ఉపద్రములలోను నేను సంతోషించుచున్నాను అని పౌలు గారు సెలవిస్తున్నారు. బలహీనతల్లో సంతోషం, కష్టములో సంతోషం, బాధల్లో సంతోషం, ఇబ్బందులలో సంతోషం. కారణం ఏమిటి? కృప. కృప ద్వారా బలాన్ని పొందుకున్నాడు పౌలు గారు. ఈరోజు సంఘము బలాన్ని పొందుకుంటుంది, నెమ్మది పొందుకుంటుంది, ఆదరణ పొందుకుంటుంది, ధైర్యాన్ని పొందుకుంటుంది. కృప మనల్ని బలవంతుల్నిగా చేస్తుంది, ధైర్యపరుస్తుంది. ఆయన కృప మనకి సరిపోతుంది. ఆ రోజు పౌలు గారితో సెలవిచ్చాడు తండ్రి, నా కృప నీకు చాలును. యేసయ్య పలికిన మాట, నా కృప నీకు చాలును. ఆయన కృప మనకి సరిపోతుంది. ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ బాధలో ఉన్నప్పటికీ, ఆ బాధల్లో మనకి సామర్థ్యము, మనకి ధైర్యము, మనకి ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది కృప. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. పీటర్ సెకండ్ లెటర్ చాప్టర్ 3 verse 18. పేతురు గారు రాసినటువంటి పత్రికలో మనం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పీటర్ సెకండ్ లెటర్ చాప్టర్ 3 verse 18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపలో, జ్ఞానములో మనము అభివృద్ధి చెందాలి. యేసయ్య కృపలో, యేసయ్యలోని జ్ఞానములో, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనం కృపలో మనం ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కృప నుండి కృపకు మనం ఎదగాలి, విశ్వాసం నుండి విశ్వాసానికి మనం ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం, యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 16వ వచనం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. కృప నుండి కృపకి మనం ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ లోకంలోకి రాబోతున్నారు. సిద్ధపడినటువంటి సార్వత్రిక సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆయన తీసుకొని వెళ్ళబోయే ముందుగా మనము సిద్ధపడాలి. మనం పొందుకున్నటువంటి ప్రేమను, కృపను, రక్షణను, నిత్య జీవాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యేసయ్య ఈ పరిశుద్ధమైన వాక్కు మన జీవితాల్లో ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఇంతవరకు ప్రతి ఒక్కరితో నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీవు చెప్పమన్న ప్రతి మాటను తెలియచేయడానికి సహాయం దయచేసావు, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలమైన మేమంతా కూడా ఒక విశ్వాసముతో నీ యొక్క మాటలను విన్నాం. ఒక తీర్మానం చేసుకోబోచుండగా నీవే సహాయం దయచేస్తున్నావు, నీకు వందనాలు. నీ కృప ద్వారా రక్షణ అనుగ్రహించావు. నీవే మమ్మలను ప్రేమించావు. మా శిక్షను, మా పాపాన్ని కొట్టివేశావు. నరకం నుండి తప్పించావు, నిత్య జీవాన్ని అనుగ్రహించావు. ఇవన్నీ కూడా నీ కృప అయి ఉన్నది. నీ కృప ద్వారా మమ్మల్ని జీవింపచేస్తున్నావు. మేము ఇంకా సజీవంగా ఉన్నామంటే అది నీ కృప అయి ఉన్నది యేసయ్య. నీ కృప ద్వారా మాకు రక్షణ ఇచ్చావు. నీ కృప ద్వారా నీ సన్నిధికి రావటానికి, నిత్య జీవము కలిగి నిత్యము నీ సన్నిధిలో మేము నివసించడానికి పరిశుద్ధాత్మను నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేమేమై ఉన్నాము అది నీ యొక్క కృప అయి ఉన్నది అని మేము నమ్ముచున్నాం. మేము కలిగి ఉన్నవన్నీ కూడా నీ కృప ద్వారా మేము కలిగి ఉన్నామని మేము నమ్ముచున్నాం. నీ కృపను, నీ ప్రేమను, యేసయ్య నీ మరణమును పునరుత్థానమును ప్రకటించడానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. విశ్వాసం నుండి విశ్వాసములో ఎదగటానికి, కృప నుండి కృపలో మేము ఎదగటానికి, నీ అనుగ్రహము, నీ కటాక్షమును మేము నిత్యము అనుభవించటానికి, నీ సన్నిధిలో నీ యొక్క కృప ద్వారా మేము బలవంతులు అవటానికి, ప్రతి బలహీనతల్లో, ప్రతి కష్టములో
నీ యొక్క కృప మమ్మలను బలపరుస్తుంది అని మేము నమ్మి నీతో మేము నడవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్మన నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామములో ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదలతో బడి అందిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి ఆశీర్వాదమును, జీవమును, స్వస్థతను, అభిషేకమును యేసు ప్రభుల వారి యొక్క శక్తిగల నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.